రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్ తగిలింది. కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను కోర్టు మరోసారి పొడిగించింది. సిబిఐ కేసులో కవిత రిమాండ్ ను జూన్ 3 వరకు పొడిగిస్తూ రౌసవని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాల్టితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియగా జైలు అధికారులు ఆమెను వర్చువల్ గా కోర్టులో ప్రవేశపెట్టారు. లిక్కర్ స్కామ్ లో కవితది కీలక పాత్ర అని ఆమె రిమాండ్ ను పొడిగించాలని సిబిఐ కోరింది. దీంతో కవిత రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ ఆమెను అరెస్ట్ చేశాయి. ఈ రెండు కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. తొలుత రౌసవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ జరపగా వాదనలకు ఈడీ సమయం కోరింది. దీంతో బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. తాజాగా కవిత రిమాండ్ను కోర్టు మరో 14 రోజులు పొడిగించడం బీఆర్ఎస్ శ్రేణులను షాక్కు గురిచేసింది.